రాజు తిరిగి వచ్చాడు పట్టాభిషేకం మొదలు పెట్టండి అన్నట్టుగా ఒక బాహుబలి రేంజ్లో ఒక మన ఎట్లయితే హీరో ఎంట్రీ ఇస్తాడో ఇప్పుడు ఆయన ఎంట్రీ చూసి చాలా మందికి హ్యాపీ ఫీల్ అయ్యారు. రీసెంట్గా కొన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. సో వాటిని చూడలేకపోయారు ప్రజలు. ఆ టైంలో చాలా మందికి అభిమానం గుర్తొచ్చింది, అరే మనడు ఉంటే బాగుండేది, ఇప్పుడు అద్భుతమైన సినిమాలు వచ్చేవి అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడున్న స్ట్రాటజీలో ఆయనకున్న ఫాలోయింగ్, మార్కెట్లో తన ఫాలోయింగ్ చూస్తే మైండ్ ఎగిరిపోతుంది. బీభత్సమైన ఫాలోయింగ్. ఒక్క హ్యాష్‌ట్యాగ్ ఐబొమ్మ రవిను ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో పెడితే బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే సత్తా, స్టామినా తనకుంది ఇప్పుడు. సో అవునని కాదని గతంలో అర్చసాయి ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి తనని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చూశారు. కానీ తనకున్న పేరు, తనకున్న చరిత్ర తగ్గదు కాబట్టి ఇక్కడున్న ఐబొమ్మ రవి ప్రజలకు ఉచితంగా సినిమా ఇచ్చాడు. సో ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ చూసుకుంటే ఆయనకున్న వాల్యూ ఎక్కడ వెళ్ళిపోయింది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. తను ఎప్పుడు వెళ్ళినా కూడా, తను ఏ రకంగా ఉన్నా కూడా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రజలు స్వీకరిస్తారు. ఇందాక మీరు అన్నట్టుగానే సో ఇట్లాంటి వ్యక్తులని, టాలెంట్ పర్సన్లని కరెక్టివ్ వేలో వాడుకుంటే నా సామిరంగా దేశం ఎక్కడికో వెళ్తుంది. ఇట్లాంటి వాళ్ళని హ్యాకింగ్లో మంచి మన అంటే బ్లాక్ హ్యాకింగ్లో కాకుండా వైట్ హ్యాకింగ్లో వాడి, సో బ్లాక్ మనీ తీసేయటంలో కానీ, సో ఈ కబ్జాదారుల యొక్క మొత్తం బయటకు ఉంచడానికి కానీ కరెక్ట్ వాడితే నా సామిరంగా చాలా బాగుంటుంది. ఇది చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్ సెట్ పర్సన్ నేను కరెక్ట్ వాడుకోండి. తెలంగాణలో మీరు చెప్తున్నా ఇటువంటి సైబర్ క్రైమ్స్ కానీ ఏమన్నా సరే తను దున్ని పారేస్తారు. ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ నాకు నమ్మకం ఉంది, ఇట్లాంటి వ్యక్తులు మాత్రం సినిమా ఫీల్డ్ చూడు చాలామంది, ఈయన సినిమా వ్యతిరేకము, ఈయన పేరు మీద సినిమాలు వస్తున్నాయి, అది తన రేంజ్. అవునని కాదన్నా ఇట్లాంటి వ్యక్తులను కరెక్ట్ వేలో వాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సరే, మీరు అన్నట్టుగా అందరి కబ్జాదారులని, భూ కబ్జాదారులని అందరిని బయటికి లాగుతారు అంటున్నారు. మరి మీరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బయటికి లాగితే ఎట్లా? మరి తప్పేసి ఎవరైనా లాగుతారన్నా, నీయనైతే నానేస్తారు. సో సీఎం కదా అని అంటే ఒక అవకాశం వస్తే తను వాడతారు. అవునని కాదన్నా, సో అవకాశం ఇస్తే మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి అన్న కోరికను నేను కోరుకుంటున్నాను. సరే, మరి ప్రొడ్యూసర్లు మాకు అన్యాయం జరిగింది, మేము దాని వల్ల చాలా నష్టపోయామని చెప్పేసి కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఆయన కేసు వేసింది ప్రొడ్యూసర్స్. మరి ప్రొడ్యూసర్స్ కి ఏమంటారు ఇప్పుడు? వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటారు మీరు చెప్పినట్లయితే? సో అవునండి కాదన్నా, ఇప్పుడు ఆయన ఒక ఫీల్డ్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ ఫీల్డ్ వాళ్ళు 100% వ్యతిరేకిస్తారు. కానీ ప్రజల్లో వెళ్ళాలైతే ఒక మంచి గుర్తింపు తనకుంది. ఈయన వల్ల మాకు న్యాయం జరిగిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో మెజారిటీ ఎక్కడైనా సరే ఒక్క ఓటుతోనైనా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ప్రజలు ఏంటంటే మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉన్నదనే చూస్తారు కాబట్టి, సో ప్రజల్లో ఒక మెప్పు ఉంది, తనకు ఒక ఆదరణ తనకు ఉంది కాబట్టి సో ఐబొమ్మ రవిని అయితే ఢీ కొట్టడం చాలా కష్టము. ఒకవేళ తన సినిమా పరంగా తొక్కేస్తే ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో వస్తే మాత్రం కండు వేసి మన టికెట్ ఇస్తారు ఈయనకి. అట్లా స్థాయి తనకి. సో తన రేంజ్ అలాంటిది. సో ఇట్లాంటి వ్యక్తి మంచి పనిలో వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇట్లాంటి వాళ్ళు వస్తే రాజకీయాలు చీడపురుగులను బయట తోలొచ్చు అన్నమాట. ఇట్లాంటి వ్యక్తులు రావాలి కూడా. ఈయననే ఒక పెద్ద చీడపురుగు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే, రాజకీయాల్లోకి వచ్చి మరి ఈయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు? చీడపురు అని కాదన్నా, అంటే ఒక్క ఉన్నంత కొట్టి లేననికి ఇవ్వడం అనేది చీడపురు కాదు. అలాంటప్పుడు కిక్స్ మెట్ అటర్ ఫ్లాప్ అయ్యేది ఫస్ట్లోనే. సో కిక్స్ మేము చూసి ఉంటారు. సో ఉన్న వాళ్ళతో కొట్టి లేనోళ్ళకి ఇచ్చేవాడు. అప్పుడు ఆయన కిక్ సినిమా పెద్ద హిట్ అయింది. సో చీడపురు అని కాదు. సో తను చేసిన పని కొంతమందికి మేలు జరిగింది, కొంతమంది బడ వాళ్ళకి అన్నం జరిగింది. అవునన్నా కాదన్నా, కానీ వాస్తవం చూసుకుంటే ప్రజలకైతే మంచి రెస్పాన్స్ ఉంది. నేను కూడా తను సపోర్ట్ ఇస్తలేదు. ఐబొమ్మ రవికి నేను అది చేయడమో తప్పు, నేను సపోర్ట్ ఇస్తలేదు. కానీ అట్లాంటి వ్యక్తిని కరెక్ట్ ప్లాట్ఫామ్లో వాడుకుంటే నా సామిరంగా చాలా బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు కదా మన ఇండియా కావాల్సింది. అప్పట్లో అబ్దుల్ కలాం చెప్పాడు లీడ్ ఇండియా 2020 అని. ఇప్పుడు వరకు కాలేకపోయింది. సో ఏంటంటే ఇట్లాంటి వ్యక్తిని కరెక్ట్ ప్రాపర్ వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీరు అన్ని విషయాలు మాట్లాడారు. సినిమా రంగంలో హీరో అంటున్నారు, రాజకీయ రంగంలో ఈయననే ఉండాలంటున్నారు, సైబర్ క్రైమ్ లో ఈయననే గవర్నమెంట్ వాడుకోవాలంటున్నారు. మరి ఈ మూడు ఒకేసారి ఎట్లా చేయగలుగుతాడు ఆయన పోస్ట్ అని రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి యూజ్ అని చెప్తున్నా, అంతేగాని మూడుతో వాడకమని చెప్పట్లేదు కదా. సో గవర్నమెంట్ ఇట్లాంటి వ్యక్తిని కరెక్ట్ వేలో వాడుకోండి. గతంలో సింగం అనే సినిమా చూసాము, దాని సూర్య గారు ఇట్లనే ఒక హ్యాకింగ్ సంబంధించిన వ్యక్తి కరెక్ట్ ప్రాపర్ ఆడుకోవాలి, ఒక ఆపరేషన్ సక్సెస్ చేయగలదు అనమాట. సో ఇట్లాంటి వ్యక్తి కరెక్ట్. అంటే ఇప్పుడు సినిమా పాప్కార్న్ రేట్లు తగ్గలేదు, సినిమా టికెట్ రేట్లు తగ్గట్లేదు. మరి ఐబొమ్మ రవి ఇంతకు ముందులా ఉంటే కరెక్టా? ఇప్పట్లో మళ్ళీ ఏమైనా ఐబొమ్మ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ముందులాగైతే ఉన్నాడు అన్న, వాస్తవం చెప్పాలంటే ముందులాగా ఉన్నాడు. ఎందుకంటే తనకు అంత ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ మారట్లేదు కదా. సో అన్న చూడన్న, అది సినిమా అంటే పెద్ద ఫీల్డ్ అన్నది. దాన్ని మనం ఎవరినైనా కాదన్న అది రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది. సో వాళ్ళు డిసిషన్ బట్టి ఉంటుంది కాబట్టి ఐబొమ్మ రవి వల్ల అది కాలేకపోయింది. కానీ దాని అయితే మనకు జీవోస్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, వాటి ద్వారా వాటిని ముందు తీసుకెళ్తాం. మీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ కరెక్టా లేకపోతే సినిమా థియేటర్లో అంత రేట్లు కరెక్టా? సినిమా రేట్ ఎవరు ఒప్పుకోరన్నా. సినిమా థియేటర్లో పాప్కార్న్స్ రేట్ కానీ, సో వాటర్ బాటిల్ ఈవెన్ ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా చాలా రేట్ ఉంది. సో సామాన్యుడు పోలేకపోతుంది. అట్లాంటి వాటిని తగ్గిస్తే ప్రజలకు మేలుకుంటుంది. అవునని కాదన్నా, ఐబొమ్మ రవి చేసిన తప్పే, కానీ కొంతమందికి మేలు చేశాడు అన్న ఫీలింగ్. ఇలాంటి వాడే కరెక్ట్ అంటున్నారు. అదే దానికి ఎవరు అంతే కదన్నా మరి.